హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి తోటకూర పులుసు అండి. చాలా అంటే చాలా బాగుందండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మరి తోటకూర పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఏమేమి చేస్తాను, ఎలా చేస్తాను వీడియోకి వెళ్ళితే చూద్దాం పదండి. ఈరోజు నేను తోటకూర పులుసు చేస్తున్నానండి. తోటకూర పులుసు అందుకైతే నేను 4 తోటకూర కట్టలు తీసుకున్నాను. 4 తీసుకున్నానండి తోటకూర కట్టలు. మళ్ళీ అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. తోటకూర 4 కట్టలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, చింతపండు, ఎల్లిపాయలు, ఉప్పు, పసుపు, పోపు దినుసులు, తగినంత ఆయిల్ అండి. మన తోటకూర పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే ఇది కట్ చేసి పెడతానండి, చిన్న చిన్నగా కట్ చేసి పెడతాను. మరి టమాటాలు కూడా కడిగి కట్ చేస్తాను, ఉల్లిగడ్డలు కూడా కడిగి కట్ చేస్తాను. ఇవి కూడా పచ్చిమిర్చి అండి కడిగి తొడిమలు తీసి పెడతాను. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను ఈ విధంగా అయితే తోటకూర కడిగి కట్ చేసి పెట్టానండి. 4 తోటకూర కట్టాలి కదా, నేను ఈ విధంగా చిన్న చిన్నగా అయితే కట్ చేశాను. మరీ సన్నగా కట్ చేయలేదండి, ఒక విధంగా కట్ చేశాను. కొద్దిగా మామూలుగా పెద్ద పెద్దగానే కట్ చేశాను. మరి ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టానండి. టమాటాలు కూడా పెద్ద పెద్దగానే కట్ చేశాను, ఉల్లిగడ్డ ముక్కలు కూడా పెద్దగానే కట్ చేశాను. ఇప్పుడు నేనైతే డేక్ష పెట్టానండి. స్టవ్ అయితే వెలిగించాను. నేను తోటకూర పెడుతున్నాను. ఇందులో నీరు ఉంటుందండి. తోటకూరలు ఇప్పుడే కడిగినాం ఒకటి. మళ్ళీ నీరు ఎక్కువ, ఆకుకూరలు కదా, నీరు అనేది ఉంటుంది. ఆ నీరు పోయేంత వరకు బాగా ఉడికించాలండి దీంట్లను, తోటకూరను బాగా. ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి ముక్కలు. నేను 4 కట్టలు కదండి ఎక్కువ తీసుకున్న పచ్చిమిర్చి, అయినా కారం ఏం లేవండి, ఇవి ఎక్కువ కారం అయితే లేవని నేను ఎక్కువ తీసుకున్నాను. అలాగే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నానండి. అలాగే పొట్టు తీసిన ఎల్లిపాయలండి, అవి కూడా వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. కొద్దిగా చింతపండు అయితే కడిగి వేస్తానండి, తోటకూర కదా, పులుపుదనం కోసం నేను చింతపండు కూడా వేస్తున్నాను. ఇది కడిగి అయితే వేస్తాను. ఈలోపు కొద్దిగా 1 గ్లాసు వాటర్ అయితే వేస్తున్నానండి. కొద్దిగా వాటర్ వేసాను, చింతపండు కడిగేస్తాను. కొద్దిగా అయితే కరివేపాకు వేస్తున్నానండి, ఒక 2 రెమ్మలు అయితే వేసాను. చింతపండు కడిగానండి శుభ్రంగా, అది కూడా వేసాను. కొద్దిగా కొత్తిమీర వేసానండి. ఇది ఒక 5 నిమిషాలండి బాగా ఉడికిస్తాను. వావ్, బాగా అయితే ఉడికిందండి. నేను ఎనుపుతానుగా. ఎసురు కూడా ఉంది, టమాటాలు కూడా బాగా ఉడికినాయి కదా, టమాటాలు కూడా బాగా ఉడికినాయి, పచ్చిమిర్చి కూడా బాగా ఉడికినాయండి. నేను పప్పు గుత్తితోని మెత్తగా ఎనుపుతాను. స్టవ్ బంద్ చేస్తానండి, ఎనుపుతాను నేను ఇప్పుడు. కొత్తిమీర వేస్తున్నానండి కొద్దిగా. అప్పుడు కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసాను. మనం అప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదండి, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఎనిపానండి. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు, కొంచెము ఆకులు అట్లా ఉంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా ఉంటే బాగుండదండి, అంత టేస్ట్గా ఉండదు. ఇట్లా ఈ విధంగా కొద్దిగా అట్లా కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఉప్పు అయితే చప్పగా ఉందండి, నేను ఉప్పు వేస్తున్నాను. పోపు పెడతానండి. ఇంకా అయిపోయింది, ఎనిపేసినాను కదా, పోపు పెడతాను.
మీరు మిక్సీగా అది కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి. కుక్కర్లో వేసుకుంటే కూడా బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది. కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, అన్నిట్లో వేసేసుకొని తాలింపు వేసుకోవచ్చండి. నేను కుక్కర్లో అయితే ఏమి వేయమండి మేము కుక్కర్లో. మేము అన్నిట్లో ఎనుపుకోవాలన్నా రోటి పచ్చళ్ళు అవేనండి చేసుకునేది. కుక్కర్ అయితే పెట్టాం మేము. కానీ కుక్కర్లో వేసుకునే వాళ్ళు వేసుకోండి, మీ ఇష్టం అది. తాలింపుకండి నేను స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ అయితే వెలిగించాను. తోటకూర పులుసు అండి చాలా అంటే చాలా బాగుంది. అన్నంలోకి కానీ, రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ, ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. గోంగూరలకు భలే టేస్ట్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది నిజంగా అండి. తోటకూర అంటే ఎవరు ఇష్టపడని వారు ఉంటారు కదా, వాళ్ళకంటే చాలా బాగుంటుందండి. మీరు రోట్లో కూడా దంచుకోవచ్చండి. అట్లా ఉడికిచ్చేసి రోట్లో దంచితే కూడా సూపర్గా ఉంటుందండి. అది కూడా నేనైతే ఒక 4 గంటలు వేస్తున్నాను. 4 గంటలు అయితే వేసానండి, సరిపోతుంది. పొట్టు తీసి కచ్చపచ్చగా దంచినానండి ఎల్లిపాయలు, అదైతే వేసాను. కొన్ని ఎండుమిర్చి అండి, ఒక 3 అయితే వేసాను. పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, పెసరపప్పు, మెంతులండి, అన్నీ ఇందులోనే కలిపి పెట్టానండి నేను. అవైతే వేస్తాను ఇప్పుడు. అవైతే వేసాను. చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి, పులుసు అండి, చాలా బాగుంటుంది. కరివేపాకు అండి, ఒక 2 రెమ్మలు. తాలింపు అయితే బాగా వేగిందండి. నేను ఇప్పుడు ఎనిపి పెట్టినాను కదా, అదైతే వేస్తున్నాను. కందిపప్పు లేకపోయినప్పటికి కూడా అండి చేసుకోవచ్చండి తోటకూర పులుసు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుందండి నిజంగా. ఉప్పు పులుపు భలే ఉందండి. ఉప్పు, కారం, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ భలే సరిపోయినాయండి. చాలా అంటే చాలా బాగుంది. అన్నంలోకైనా తినొచ్చు, రొట్టెలోకైనా తినొచ్చు, చపాతీలోకైనా తినొచ్చు, బాగుంటుందండి నిజంగా. ఒక్క 2 నిమిషాలండి, ఇట్లా కొంచెం కుత్త అంటేనే దించేసుకోవాలా. చాలా బాగుంటుంది. ఇంకా నిజంగా అండి చాలా బాగుందండి నిజంగా అంటే నిజంగా. చింతపండు వేసాము, టమాటాలు వేసాము, చాలా బాగుందండి. పుల్లగా, కారంగా. ఇదైతే రెడీ అయిందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.